తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా వేమడోలు మండలం పూళ్ల ఎంఎంపురం గ్రామాల గ్రామదేవత శ్రీ భవానమ్మ అమ్మవారి ఆలయంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా అమ్మవారి ఆలయ ఆవరణలో ఉన్న ఉసిరి చెట్టు వద్ద విశేష పూజలు అనంతరం అన్న సమారాధన కార్యక్రమాన్ని పుప్పాల వెంకట్రామయ్య బుజ్జులు ఆధ్వర్యంలో ప్రారంభించారు. పూళ్ల, పల్లపూరు పరిసర గ్రామాలకు చెందిన గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో ఏలూరు శంకర నేత్రాలయ నాదెళ్ల విష్ణువర్ధన్ వారిచే నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి గ్రామస్తులకు కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, ఐ డ్రాప్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఏలూరు పార్లమెంటరీ అధ్యక్షులు కారుమూరి సునీల్, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాస సందర్భంగా పూళ్ల గ్రామదేవత అయినటువంటి భవానమ్మ దేవస్థానంలో వన సమారాధన చాలా భారీ ఎత్తున జరగడం జరుగుతుంది. అందులో పుప్పాల వెంకటరామయ్య బుజ్జులను పిలుస్తారు. సుమారు 15 సంవత్సరాల నుంచి వేలాది మంది భక్తులకు కార్తీక సందర్భంగా ఇక్కడ అమ్మవారి సన్నిధిలో ఈ బృహత్తర కార్యక్రమం సుమారు 2-3 వేల మందితో స్టార్ట్ అయ్యి ఈ రోజున 7-8 వేల మంది అమ్మవారి ఆశీస్సులు పొంది ఈ అన్నప్రసాదం స్వీకరించి వారందరూ ధన్యులవుతం జరుగుతూ ఉంది. మెడికల్ క్యాంప్ కూడా, అంటే ఈ యొక్క సందర్భంలో వచ్చినటువంటి పెద్దలు ఎవరన్నా కొంచెం కళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఇంచుమించు 40-50 కిలోమీటర్లు జర్నీ చేసి పొద్దున్నెళ్ళి సాయంత్రానికి అక్కడికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునే ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి పండు ముసలి వాళ్ళు ఇక్కడికి ఎక్కువ మంది భోజనానికి వస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని ఉద్దేశంతో ఏలూరు శంకర నేత్రాలయం వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆయన బుజ్జులు గారు ఒక మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో కూడా కొన్ని వందల మంది అక్కడికి వెళ్ళి వాళ్ళు కూడా ఆ క్యాంపులో పాల్గొని వారి సమస్యల్ని డాక్టర్ గారితో ప్రస్తావించి వాటిని తీర్చుకోవడం జరుగుతూ ఉంది. సుమారు 15 సంవత్సరాలంటే చాలా వ్యయ ప్రయాసంతో కూడుకున్న కార్యక్రమం అయినా కూడా ఎక్కడా కూడా భక్తులకి ఎక్కడ ఇబ్బంది పడకుండా వేలాదికి వచ్చే భక్తులకి అన్ని సౌకర్యాలు కల్పించి ఇక్కడ వన సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వాలంటరీగా గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా దీనికి సహాయ సహకారం అందిస్తూ కూడా ఇక్కడ పొద్దున్న సాయం దాకా నుంచుని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే విధంగా, అలాగే చుట్టుపక్కల ఎవరైతే 10,000 గ్రామాల నుంచి వచ్చేటువంటి భక్తులు కాకుండా అయ్యప్పలు, లేకపోతే భవానీలు, లేకపోతే శివస్వాములు, లేకపోతే వెంకటేశ్వర స్వాములు కానీ ఎవరున్నా కూడా ఇక్కడికి వచ్చి ఈ రోజున ఈ ప్రసాదం స్వీకరించే కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ ఎత్తున వ్యయ ప్రయాసలతో ఏర్పడినటువంటి మా బాబాయ్ బుచ్చులకి మరొకసారి మా తరపున మా అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ అమ్మవారి ఆశీస్సులు వాళ్ళ కుటుంబానికి, మాకు, మా అందరికీ కూడా మంచిగా ఉండాలని చెప్పి మరోసారి కోరుకుంటూ పూళ్ల గ్రామ దేవత అయినటువంటి భవానమ్మ దేవస్థానానికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. అలానే ఈరోజు ఇక్కడ కార్తీక వనభోజనాలు మరి బుజ్జులు గారు దగ్గర 15 ఏళ్ళ నుంచి దీన్ని నిర్విరామంగా మరి ముందు తీసుకెళ్తున్నారు. దానికి ఆయన్ని మెచ్చుకోవాలి. ఇంకా ఇలానే ముందు తీసుకెళ్లాలని చెప్పి, అలానే ఆ భవానమ్మ ఆశీస్సులు ఎప్పుడు వారి కుటుంబమే ఉండాలని, అలానే వాసుబాబు గారు మళ్ళీ గెలవాలని, అత్యధిక మెజారిటీతో అందరం గెలవాలని, ప్రజలకు ఎంతో మంచి చేయాలని చెప్పి ఆ శక్తిని ఆ భవానమ్మని మాకు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఇక్కడ విచ్చేయడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను. హైదరాబాద్ చంద్రయానగుట్ట హసీఫ్ బాబానగర్లో ఉన్న అన్నా గ్రామర్ స్కూల్ భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టారు. ముఖ్యంగా స్కూల్లో పరీక్షలు జరుగుతుండగా విద్యార్థులు, టీచర్లు భవనం లోపలే ఉన్న సమయంలోనే బుల్డోజర్లు ప్రవేశించడం విపరీతమైన ఆందోళనకు దారితీస్తుంది. భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. కోట్లాది మంది అభిమానుల ఆశలను నిజం చేస్తూ తొలిసారిగా ఐసీసీ మహిళల ప్రపంచ కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. నావీ ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. మొదట బ్యాటింగ్లో షఫాలి వర్మ అద్భుత ఇన్నింగ్స్ కు చివర్లో దీప్తి శర్మ ఆల్రౌండ్ ప్రదర్శన తోడవడంతో భారత్ జగజ్జత్తుగా నిలిచింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ వీరోచిత సెంచరీ చేసినా తన జట్టును గెలిపించుకోలేకపోయింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఖాతాలో మరో అద్భుత విజయం చేరింది. ఇస్రో ప్రయోగించిన అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS-03ను మోసుకెళ్లిన LVM-3 M5 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం సజావుగా జరిగింది. చారిత్రాత్మక చంద్రయాన్-3 మిషన్ను విజయవంతం చేసిన LVM-3 రాకెట్ సిరీస్లోనే ఈ ప్రయోగం చేపట్టడం విశేషం. చంద్రయాన్-3 తర్వాత LVM-3 రాకెట్ మరోసారి తన సత్తాను నిరూపించుకోవడంతో ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. S200 motors ignited plus 5 seconds. S200 बूस्टर्स का सफलतापूर्ण प्रज्वलन और LVM-3 M5 का उत्थापन द्वितीय प्रमोचन मंच से. We have a magnificent liftoff, the LVM-3 M5 CMS-03 mission in the air. The simultaneous thrusting of the twin S200 motors is indeed a sight to behold. GSLV Mark 3 LVM-3 के नाम से जाना जाता है. यह हर बार एक कहानी लिखता है. पिछली बार हमने इसे चंद्रयान 3 पर देखा था और अब हम देख रहे हैं LVM-3 M5 CMS-03 mission. A clear Sriharikota sky and the LVM-3 silhouette. SHARE is in main Thrill auto. and satisfaction together at the countenance of the witnessing ISRO scientists. SHARE is in main auto. दोनों स्टेप ऑन बूस्टर्स S200 बूस्टर्स सामान्य निष्पादन करते हुए अपने उद्दिष्ट कक्षा की ओर बढ़ रहे हैं. यान को उद्दिष्ट कक्षा की ओर ले जाते हुए. The SHARE's tracking station continue to track the trajectory. First stage performance normal. प्रथम चरण का कुल कार्यकाल 126 सेकंड का होगा. तत्पश्चात S200 बूस्टर शांत हो जाएंगे और उन्हें यान से पृथक कर दिया जाएगा. L110 स्टेज अपना कार्यकाल समाप्त कर शांत हो जाएगा और कुछ ही उसके पश्चात क्रायो स्टेज का प्रज्वलन शुरू होगा. Cryo stage ignition authorized. While the L110 stage is still operating, the cryo stage ignition 5 has been minutes. authorized. For the present mission, L110 stage is scheduled to burn L110 for engine shut off. 197.8 seconds. First stage separated. And Cryo here we stage have a ignition confirmation command. of the staging event. Cryo stage ignition confirmed. Now the third stage of LVM-3, the cryogenic stage, has commenced its operation. जी हाँ, यहाँ दर्शकों में उल्लास देखा जा सकता है. दर्शक ही नहीं, यहाँ के वैज्ञानिक जो कि सबसे जटिल कहे जाने वाले क्रायोजेनिक इंजन का प्रज्वलन देखकर बहुत ही उत्साहित हैं. यह सफलतापूर्वक प्रज्वलित कर दिया गया है. A jubilant scene here in the Mission Control Center at Sriharikota and also among the visitors gallery. The cryo stage has commenced its operation and it's continuing to operate with Cryo stage performance 28.6 normal. tons of cumulative propellant Plus loading 6 of minutes. liquid hydrogen and liquid oxygen. The engine develops 200 kilonewton thrust. क्रायोजेनिक स्टेज के सभी तंत्र सामान्य निष्पादन करते हुए CMS-03 satellite separated. जी हाँ, इसकी पुष्टि हो चुकी है. CMS-03 अंतरिक्षयान को सफलतापूर्वक उद्दिष्ट कक्षा में स्थापित कर दिया गया है और इसके साथ ही यह मिशन सफल होता है. We have had a successful mission of LVM-3 M5 CMS-03. 8th successful mission for the LVM-3 rocket, 5th in its operational series. CMS-03 delivered into its intended orbit. LVM-3 M5 CMS-03 mission accomplished. Handing over to mission director. Mission director here. LVM-3 M5 launch vehicle has injected CMS-03 spacecraft into the intended orbit. Mission has been successfully accomplished.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చేనేత కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్న మంత్రి నిమ్మల. పోడూరు మండలం రావిపాడులో తుఫాను సాయం కింద నిత్యావసరాల పంపిణీ. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. మహిళల ప్రపంచ కప్ ను గెలుచుకున్న భారత జట్టు ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘన విజయం. నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన LVM-3 రాకెట్. దేశంలోనే అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS-03 ప్రయోగం సక్సెస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.